ఏంది మామ జనాలలో మీ ఇంటికాడ రాత్రి గొడవ పడతండ్రి? ఏం లేదు మామ, రాత్రి ట్రాన్స్ఫార్మర్ రాయేసి ఊరికి కరెంట్ లేకుండా చేసాము. ఎందుకు మామ? లేకుంటే ప్రతి ఒక్కడు వచ్చి నా ఇంటికాడికి వచ్చి నీ ఇంట్లో కరెంట్ లేదు, నీ ఇంట్లో కరెంట్ లేదంటే ఎవరికి కరెంట్ లేకుండా చేద్దామని ట్రాన్స్ఫార్మర్ రాయేసా. అందుకే అందరు వచ్చారు ఇంటికాడికి నా మీద కొట్టాటకు, అందరు సచ్చారు. అందుకే నువ్వు రాత్రి ట్రాన్స్ఫార్మర్ మీద రాయేసి మంచి పని చేసినావు మామ. ఏమండో ఇది విన్నారా? ఎందుకు మామ? నా పనులు వేరే వేరే జరిగినా బావా. అంటే ఎస్ ఎక్కడ వాళ్ళ మృत्यు వచ్చింది పక్కన పక్కన నీకు తర్వాత చెప్తా ముందు రా. అమ్మయ్యా బతికిపోయినా. ఏమైందన్నా? ఆడేళ్ళకి ఫ్రీ బస్ ఎందుకు పెట్టినారు అనుకునేవరా? స్కూటీలు వేసుకుని రోడ్ల మీద మనుషులు చంపుతుంటే ఫ్రీ బస్ పెట్టినారు. అయినా కూడా వీళ్ళు స్కూటీలు వేసుకుని రోడ్ల మీద మనుషులు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మామా ఎదురింటి ఆంటీ లేచిపోయింది. యాడికి రటపరి కడుతున్నావు? ఎదురింటి ఆంటీ లేచిపోయింది. అమ్మ నిన్ను ఏడండా చూడమనింది. అట్లుంటది మనతోని. అది కాదే ఎదురింటి ఆంటీ కాదే పక్కింటి ఆంటీ పోతే నువ్వు బాధపడాలా? ఎదురింటి ఆంటీ కాదే పక్కింటి ఆంటీ పోతే నువ్వు బాధపడాలా? ఏం మామ కాన్పైన మాది గుడ్డ అట్ట కట్టాము. ఏమైందిరా? ఏం జల్లుడు పొద్దు పొద్దునే నాతో తమాషాలు పడుతున్నావు? ఏం లేదులే మామ, బాలింత మాది గుడ్డ కట్టింటే అడుగుతానులే మామ. అబ్బా ఏం చెప్తావు అల్లుడు? నా పొట్ట దించుంటే కాళ్ళ మీద పడినట్టుంది అల్లుడు. అయితే సించుకో మామ పొట్ట. అబ్బా అది కాదు అల్లుడు. మళ్ళీ ఏమైంది చెప్పు మామ. చెప్పు. బా ఇది మీ ఎత్త గనకారం అల్లుడు. మా ఎత్తే ఆడింది మామ, నాకు 2 తులాలు బంగారు చేపించా అని చెప్పి ఎప్పుడో చచ్చిపోయింది. బా మీ ఎత్త అంటే మీ ఎత్త కాదు అల్లుడు, నా భార్య. ఏమైంది మామ అత్తతో? ఫ్లాష్ బ్యాక్ చూడు అల్లుడు. నీ ఎవరింటోనైనా పిల్లలు తోముతారు బోకులు, నా పిల్లలు నాతో తోమించండి. నాకు కూడా మంచి రోజులు వస్తాయి. అవి ఎక్కడనో ట్రాఫిక్ జామ్ లాగినట్టున్నాయి. అర్చకుండా బోకులు నీ అబ్బా నేను తోమనే తోమను. ఎన్నో 10 లక్షలు కట్నం ఇచ్చి తెచ్చుకున్నా. బోకులైన వాల్సిందే, వంట ఉండాల్సిందే. అంతేగా అంతేగా. నేను వంట గిట్ట ఏం చేయను. వంట చేయకపోతే అమ్మా నీ అది జరిగింది అల్లుడు. నీ లెక్క కాదు మామ, మా ఇంట్లో నా భార్య నైట్కు చుస్సు పోసుకుంటుంది. ఇంట్లోకి వచ్చావా ఏమన్నా పనులు చేసేదా? వచ్చా అని ఈడు కూడా నా బాబతేనే. హైరా బంటి. చెప్పరా సంటి. ఏమిరా బడికి రాకుండా గుడికాడ కూర్చున్నావు? బడికాడి కంటే గుడికాడ చాలా ప్రశాంతంగా ఉందిరా. పైగా ప్రసాదాలు కూడా ఇక్కడ బాగా పెడతారా. ఆ ప్రసాదాలు తిన నువ్వు ఇంత లావైనవులేరా. ఐ లవ్ యూ రాజా. నీ అంత గ్లామర్ గా లేకుంటే మళ్ళీరా. ఇదేం గ్లామర్ రా బాబు, నేను రోజు సార్తో తన్నులు తిని తిని ఇట్లా సన్నగా అయిపోయినాను. ఎన్ని ఎందుకు గాని దేవుణ్ణి ముక్కోరా, చదువు బాగా వస్తుంది. ఆ చదువు నీకు బాగా రావాలని ఆ దేవుడు సారూపంలో వచ్చాడు సుర్రా. ప్రసాదం నేను పెడతా నీకు. Please subscribe Amazing Bros Creations.